సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు. రెడ్డి నామ్ దేశ, గౌతమి నామ్ దేశ, జిలిబిలి గోత్రం. సాయి ప్రకాష్ జన్మదినోత్సవం ఈరోజు. జయప్రదం చేయండి స్వామి అని స్వామి వేడుకోండి. స్వామి ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి జన్మదినము. ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి ఆశీర్వదించేది స్వామి. అభిమానంతో వస్తున్నారు, చేపిస్తారు అన్ని కదా. వస్తాడు కదా స్వామి మంచిది. కానీ ఏం పార్టీ అంటారు, పార్టీ అని కాదు, ఏమో చేయాలని మనసు ఇస్తాడు కదా దేవుడు. అవునా కదా. ఆయనేమో మాదేమో ఊళ్ళో పార్టీ లేదా అనుకుంటా కృషి చేస్తా. అదే అభిమానం సార్. 64 కదా. ఈరోజు మన ఆదోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి జన్మదినం. ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అభయాంజనేయ స్వామి గుడిలో ఆయన పేరు మీద ప్రత్యేక అర్చనాలు పూజలు చేయించడం జరిగింది. ఎందుకంటే మంచి పాలకుడు, మంచి పట్టుదల ఉన్న వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఈ ఆదోని నియోజకవర్గానికి ఆయన మరి 2029లో ఎమ్మెల్యేగా గెలుస్తూ ఆదోని అభివృద్ధికి తోడ్పడతాడని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా వచ్చి ఆయన జన్మదినం సందర్భంగా ఈ అభయాంజనేయ గుడిలో ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. ఎందుకంటే దీక్షా దక్ష గల నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఆదోని చూస్తూ ఉన్నాము. మంచి నాయకుడు కోల్పోతే, మంచి నాయకుడిని మనము వదులుకుంటే ఎంత అభివృద్ధి వెనకపోయిందనేది ఆదోని ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అలాగే రాష్ట్రంలో కూడా ఎంత వెనకబడింది అనేది కూడా, ఈ అభివృద్ధి అంతా కుంటుపడిందని కూడా మనందరికీ తెలుసు. మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి మంచి పరిపాలన రావాలంటే మంచి రాష్ట్రానికి మంచి నాయకుడు కావాలి. అలాగే ఆదోని కూడా మంచి నాయకుడు కావాలి. అలాంటి వ్యక్తిత్వం గల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికైతే, ఆదోనికైతే సాయి ప్రసాద్ రెడ్డి గారు మంచి నాయకుడు. ఏదైనా పట్టుదలతో చేసి ఆదోని అభివృద్ధికి ఆయన వంతు కృషి చేశాడు. ఆయన రానున్న రోజుల్లో కూడా ఆయనకు మళ్ళా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆదోని అభివృద్ధికి తోడ్పడాలని, నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఈ అబద్ధాల ప్రచారాలతో వాళ్ళందరూ కూడా మళ్ళీ మన ప్రజల ముందుకు వస్తూ ఉంటారు. స్థానిక సమస్యలు అయితేనేమి, రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు ఆలోచన చేసి సాయి ప్రసాద్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని మళ్ళీ ఆదోనికి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతూ, నా పేరు బిదేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణాధ్యక్షుడు.